దేహావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పెనిశ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటగు, ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును. యేసుందు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. ఆయోట ముంగి దొంగయు అశుద్ధుదాయను, నేనట్టి పాపినిప్పుడు నేనందు ముంగదు. యేసుందు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటగు, రక్షించు గొర్రె పిల్లని రక్తం చాలును. యేసుందు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. నాయాయుష్కాలమంతటా నా సంత సంబదే, నా క్రీస్తు యొక్క రొమ్మున నా గానమిదే. యేసుందు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. నిపమించకై నీ కృపలో, నిపమించకై నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. సిలువాకు నిన్ను గొట్టితిని, తొలువాలతో చేరితిని. సిలువాకు నిన్ను గొట్టితిని, తొలువాలతో చేరితిని. కలుషంబులను మోపితిని, కలుషంబులను మోపితిని. దోషుండనేను ప్రభువా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. క్రూరుండనై గొట్టితిని, క్రూరుండనై గొట్టితిని.
ఘోరంపు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చిందీతి రక్తము నాకై పొందినదే బలచేత చిందీతి రక్తము నాకై పొందినదే బలచేత నిందలు పెట్టి తినయ్యో నిందలు పెట్టి తినయ్యో సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ రాకకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోనయే ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోనయే ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి లోకమంతయు నన్ను విడిచిన లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ రాకకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఓహో పావురమా పరమ పావురము తోడగూడి ఎగురవే ఓహో పావురమా పరమ పావురము తోడగూడి ఎగురవే పావురమా
పావురమా పరమా పావురము క్రీస్తు పావురమా పరమా పావురము క్రీస్తు పావురమా వరుని వదలకుండ వధువు వైతివి ఎగురవే ఓహో పావురమా పరమ పావురము తోడగూడి ఎగురవే మధురంబుని స్వరము మనోహరము ముఖము మధురంబుని స్వరము మనోహరము ముఖము ముదమార చూడముద్దు మోము చూపి దిగులు పడక ఎగురవే ఓహో పావురమా పరమ పావురము తోడగూడి ఎగురవే కష్టంబులుదవినను కరువులే వచ్చినను కష్టంబులుదవినను కరువులే వచ్చినను నష్టంబే కలిగినను నలిగి అలిగి కలత పడక ఎగురవే ఓహో పావురమా పరమ పావురము తోడగూడి ఎగురవే ఓహో పావురమా ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికు రక్షక ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగవేపు పైబడి యున్నవిధి నడలేక తొట్టిలు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికు రక్షక కారుణ్యనిధి యేసు నా రక్షక నీ శరీర రక్తము చిందుతా దయతో నన్ను నీ దరి చేరరమ్మని పిలుచుటై నిష్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయడా ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికు రక్షక మసిబొగ్గు వలె నా మానసమెల్లగా పేదో సమూహములు మచ్చలై అసితమగు ప్రతిడాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరచను నసువులేడు నీ రక్తమే అని మసలకిప్పుడు సిలువనిదిగని ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికు రక్షక తరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు గడ్డం పైన ఎన్నిటి విరుగొట్టెనుగాన నేని పుడరుదుగాని వాడనవుటకు మరి నిజము నీ వాడనవుటకే ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికు రక్షక దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమాన జీవమా యెహోవా దేవుని పావనానామమును దించుమా నాయంతరంగములో వసించునో సమస్తమా జీవమా యెహోవా నీకు చేసిన మేలన్నవాకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేకుండా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమేచున్ విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిశ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా యేసు స్వామి నీకు నేను నా సమస్తమితును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము యేసు స్వామి నీకే నేను దోసిలోకి మ్రొక్కేదన్ తీసివేదు లోకయాశల్ యేసు చేర్చునిప్పుడే నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము యేసు నీవే నా సర్వాస్తి ఆసుజ్వాలన్ పొందితి ఆసురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను ఆహార్నిశల దీనహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను పిశాచి కడిమి పడగొట్టెను తన వశాన నను నిలువబెట్టెను ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల
శాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. మదావళము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాం కుశాహతిన్. యథేచ్ఛలన్నిటి గొదించి పాపపు మొదల్ దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమిడలించెను, యేసునాదు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. ఓ మానవుండా నీ గతి ఏమౌను తెలియునా? ఏమేమి చేయుచుంటివు తప్పించుకొందువా? అంత్య తీర్పు నందున యేసుని రక్షకుడే మహాభయంకరం బగు సింహంబుగానుండు. మహాభయంకరం బగు సింహంబుగానుండు. లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైనా, లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైనా, ఏ కులజుడైన నాటికి తీర్పులో నిలుచును. అంత్య తీర్పు నందున యేసుని రక్షకుడే మహాభయంకరం బగు సింహంబుగానుండు.
నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పు పొందుదురు. నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పు పొందుదురు. మరణాము మృతుల లోకము గురి అవును అగ్నికి. అంత్య తీర్పు నందున యేసుని రక్షకుడే మహాభయంకరం బగు సింహంబుగానుండు. మహాభయంకరం బగు సింహంబుగానుండు. ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో, ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. అంత్య తీర్పు నందున యేసుని రక్షకుడే మహాభయంకరం బగు సింహంబుగానుండు. మహాభయంకరం బగు సింహంబుగానుండు. దేవుని జీవా గ్రంథము దేవుడు తెరుచును. దేవుని జీవా గ్రంథము దేవుడు తెరచును. యవ్వాని పేరందుండదు వాడగ్నిలో పడును. అంత్య తీర్పు నందున యేసుని రక్షకుడే మహాభయంకరం బగు సింహంబుగానుండు. మహాభయంకరం బగు సింహంబుగానుండు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల జూచి, సిద్ధపడిన భక్తుల జూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండ వంటి బండ వంటి మొండి హృదయంబు మండించు. కొండ వంటి బండ వంటి మొండి హృదయంబు మండించు. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము జేరా, పిలచుచుండే పరము జేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. చక్కటి క్రైస్తవ గృహంగా మేము కట్టబడడానికి మీరు కృపను గురించి వాక్యం ద్వారా మాకు సహాయం. కూడి వచ్చిన సహోదరు సహోదరులకి అందరికీ ఉన్నారని పేరు పేరున హృదయపూర్వకంగా తెలుపుతున్నాము. అయితే ఈ గృహాన్ని నిర్మించడానికి నేను శక్తివంతుని కాదు, అంతే అన్ని తెలివితేటలు కూడా నా దగ్గర లేవు.
అయినప్పటికీ నాకు ఎన్నుదండగా దేవుడు ఉన్నాడు. దేవుడితో పాటు నా సహోదరులు, సంఘస్థులు, నా సహోదరులు, మిత్రులు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు నాకు ఈ ఇంటికి ఎంత రేటు పడుతుందో నాకు తెలియదు. ఎవరు చెప్పినా రెడీ చేద్దాక రెడీ అయ్యింది. అయితే వాళ్ళే వచ్చి ఏమండి ఇంకో 8 రూపాయలు రేటు 7:30కి మీకు ఇస్తానండి అంటే సరేనండి. అలాగే వచ్చి ప్రతి ఒక్కరు నాకు సహోదరులకి అందరూ కూడా నాతో పాటు పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా దీంట్లో ప్రతి ఒక్కరు చెయ్యి ఉందండి, అష్టం ఉంది, దేవుడు కృప ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణి గారు, ప్రీతి గారు వచ్చి ఒకే మాట చెప్పారు, మీరు తొందరపడద్దు, దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడా, ఈ అవకాశం గురించి మీరు వేచి చూడాలి. మీరు కంగారు పడి ఒక నిర్ణయం తీసుకుంటే అది దేవుడికి అంగీకారంగా లేదంటే అది ఎన్నో పొలవలకి తవ్వుతుంది. మీరు కంగారు పడద్దు, దేవుడిని ప్రేమ కలిగి, భక్తి కలిగి, ప్రార్థన కలిగి ముందు జీవించండి, తర్వాత చూద్దాం అనేసి అన్నారు. విజ్ఞప్తి అండి, సాయంత్రం భోజనం క్లాస్కి అక్కడికి పంపించేస్తానండి, క్లాస్ దగ్గరికి. అయితే ఉదయం అందరూ కూడా టిఫిన్కి భోజనం కూడా క్లాస్ కూడా రేపు ఉదయం అవుతుంది. అందరూ ప్రేమతో రావాలని కోరుతున్నాం. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా కులము బలమని తలపోయక, కలహం ద్వేషం విడనాడుమా. కులము బలమని తలపోయక, కలహం ద్వేషం విడనాడుమా. రక్షకుడేసుని ఆశించుమా, రక్షకుడేసుని ఆశించుమా. కలుగును క్షేమము కలకాలము. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా కలదు విలువ ప్రభు సేవకు, కలసి మెలసి నడయాడుమా. కలదు విలువ ప్రభు సేవకు, కలసి మెలసి నడయాడుమా. చెలిమి కలిగి జీవించగా, చెలిమి కలిగి జీవించగా, కలత వెలత ఎడబాయును. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా మనసు నిలుపు న్యాయానికి, నిజము పలుకు ప్రతివానితో. మనసు నిలుపు న్యాయానికి, నిజము పలుకు ప్రతివానితో. కలదు జయము సత్యానికి, కలదు జయము సత్యానికి. సాగిపొమ్ము ప్రభుదారిలో. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా ప్రియమైన రాజ్యవార్త శ్రోతలారా, దేవుని కృపాశీస్సులతో మీరందరూ సంతోషంగా సమృద్ధిగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప మీకు అందుబాటులో ఉండగా ఆశ్చర్యకరంగా మీ జీవితాలు అభివృద్ధి చెందుతాయి. ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనేకులకు పంచే అవకాశములు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ గొప్ప జీవితం జీవించే భాగ్యం మనకు అందుబాటులో ఉన్నందుకు మనం దేవునికి మహిమ చెల్లించడానికి బద్దులమై ఉన్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, మన ప్రార్థనలను అంగీకరించేటువంటి దేవుడు. ఈ లోకంలో అనేక మంది దేవతలున్నా, దేవుళ్ళు అనబడిన వారున్నా, మన యొక్క ఆలోచనలను, మన అవసరతలను
మన ఆస్తులను, మన లక్ష్యాలను, మన భవిష్యత్తును మనకు అందుబాటులో ఉంచడానికి, మనల్ని ఆదుకోవడానికి, మనల్ని ఆదరించడానికి ఈ దేవుడు అంతటి గొప్ప వ్యక్తి ఇంకెక్కడా మనకు కనబడ్డు. యెహోవా దేవుని యొక్క బిడ్డలుగా జీవించే భాగ్యం, అది గొప్ప భాగ్యం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి ప్రభు ఈ విధంగా సెలవిచ్చినాడు. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గములో నా యొద్ద వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎట్లా అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరు నడుగుడి. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప బాధ్యత! ఈ స్నేహధర్మం చూడండి. అడుగుడి మీకు ఇవ్వబడును, అది ప్రభు యొక్క మాటలు. ఎందుకంటే మనము ఎవరిని అడగాలో, ఎవరిని ఏది అడగాలో ఎరగనటువంటి వాళ్ళం. నిజంగా వాస్తవానికి మనకి ఏది అవసరమో, ఏది అత్యంత అవసరమో అది కూడా ఆలోచించలేనటువంటి వాళ్ళం. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు లోకానుసారులు, వాళ్ళకి శరీరమే ముఖ్యం. ఆత్మను గూర్చినటువంటి ఆలోచనలు చేయుటకు ఇంకను వారికి అవకాశములు దొరకట్లేదు. అందుకే దేవుని యొక్క వాక్యముతో ఏమాత్రము పరిచయం ఉన్నా, క్రీస్తు యేసు యొక్క ప్రేమతో ఏ తక్కువ సన్నిహితం ఉన్నా, మన చుట్టూ ఉన్న మనుషులను దేవుని యొక్క వాక్యమును వినుటకు మనం ప్రేరేపించవలసి ఉంది. అలా కాకపోతే సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క కృపను సంపాదించుకునే భాగ్యం వారికి దొరకదు. మనుషులు అడుగుతూ ఉన్నారు, కానీ సృష్టికర్తను కాదు. తాము దేవుడని ఎవరికైతే రూపములిస్తూ ఉన్నారో, దేవుళ్ళు కాని దేవుళ్లను, తామే సృజించినటువంటి దేవుళ్లను వాళ్ళు అడుక్కుంటూ ఉన్నారు. అవి వినవు, అవి చూడవు, అవి సహాయం చేయలేవు. అయినా మనుషులు అడుగుతూనే ఉన్నారు. తమను సృజించినటువంటి తమ తండ్రిని అడుగుటకు అనేక అవకాశములున్నను ఆ తండ్రిని గుర్తించనందువలన ఆయన వద్దకు వచ్చి తమ అవసరతలను గూర్చి అడగలేకపోతూ ఉన్నారు. కానీ ఈ తండ్రి ఎంత దయామయుడో చూడండి. అడిగినటువంటి వారికి ఆయన ఏ రీతిగా సహాయపడతాడో ప్రభు సెలవిచ్చినటువంటి ఈ మాటలను మీరు దయతో పరిశీలించండి. ఏ స్నేహితుడైనా తనకు కావలసినది ఓ స్నేహితుని వద్దకు వచ్చి అడిగినప్పుడు, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ స్నేహితుడు తప్పనిసరిగా ఇస్తాడు. మన మనుషుల మధ్యన ఏర్పడేటువంటి స్నేహితాలు అవి కేవలం మానవీకం. మనుషులే తమ స్నేహితులకు సహాయం చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నప్పుడు పరలోకపు దేవుడు, మన ఆత్మల తండ్రి, మన అవసరతలను గుర్తిరగడానికి, మనకు సహాయం చేయడానికి ఆయన ఎందుకు అందుబాటులో ఉండడు? ఇక్కడ విషయం ఏంటంటే, మనల్ని ప్రేమించే తండ్రి మనకు అందుబాటులో ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దీన్ని మనము ఖచ్చితంగా గుర్తించవలసి ఉన్నది. మనల్ని ప్రేమించే తండ్రి మనకు దగ్గరగా ఉన్నాడు. ఇది మనకు ధైర్యం, ఇది మనకు ఆదరణ, ఇది మన బలము. ఎందరో ధనవంతులు ఆపత్కాలంలో తమ ధనం వలన ఖచ్చితంగా సహాయమును పొందుటకు
వీలు పట్టడం లేదు. ధనవంతులందరూ ధనము వలన సహాయాన్ని పొందగలిగితే నిజముగా ధనము గొప్పది అవుతుంది. కానీ ఆపత్కాలంలో యెహోవా దేవునికి వలె ఆదుకునేటువంటి శక్తి ఈ లోకంలో ఎక్కడా లేదు. ఆయన ప్రేమించే దేవుడు, తన బిడ్డలను ప్రేమించి వారి యొక్క అక్కర్లను ఆలోచించేటువంటి దేవుడు. అందుకే ప్రభువు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పాము ఇచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. మన దేవుడు మనకు ఏది మేలుకరమో దానిని చేసేటువంటి దేవుడు. ఆయన మన అవసరతలను ఎరిగినటువంటి వాడు. ప్రియమైనటువంటి వారలారా, మన ఆత్మలకు అవసరతలు ఉన్నాయి. శరీరం యొక్క అవసరతలు మనకు తెలుసు, ఎందుకంటే అవసరతల మధ్యన మనం జీవిస్తూ ఉన్నాం. అనేక లోట్లు కష్టాలు మనకు అనుభవాలే. అనేక అవసరతలు నిరంతరం మనల్ని వేధిస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ శరీర సంబంధమే. శరీరమునకు కావలసినటువంటి వాటిని గూర్చి తలపోసేటువంటి మనం ఆత్మ యొక్క అవసరతలను పట్టించుకోకపోవట ఏమాత్రమూ భావ్యం కాదు. మీరు గమనించండి, మనము దేహములలో నివసిస్తూ ఉన్నటువంటి ఆత్మలము. దేహము ఎంత సత్యమో వాస్తవమో, కనిపించేటువంటి యొక్క దేహము ఎంత నిజమో, కంటికి కనిపించినటువంటి మన ఆత్మ అంతే నిజము. ఈ లోకంలో కేవలము పని బాట లేకుండా జీవించడానికి దేవుడు మన ఆత్మలను సృజించి ఉండలేదు. ఒక గొప్ప లక్ష్యము, ఒక గొప్ప పని భారము ప్రతి ఆత్మ మీద ఉన్నది. దేవునికి సంకల్పాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రతి మనుష్యుడు దేవుని కుమారుడుగా రూపొందడానికే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది.